ఉమ్. అమ్మా చెప్పండి అమ్మా. విజయలక్ష్మి గారు వచ్చారా? ఓకే. మిగతా ఎవరైనా చెప్పండి. తేజ గారు మీరు చెప్తారా? అమ్మ ఆని. నేను చెప్తామా? చెప్పండి ముని గారు. ఆని. ఆని ఆవ ఆమ. ఉమ్. ఐ ఆవహై ఆమహై అం. ఉత్తమం. ఇవి ఏంటివి? అజాది. పురుషకారము ఆహా, అజాది పిత్తులు. ఫస్ట్. అజాది పిత్రులు. ఆ, ఆని ఆవ ఆమ. ఐ ఆవహై ఆమహై. లోట్లకార అజాది పిత్తులు. అం లంగిలకార అజాది పిత్. అది ఓకేనా? అర్థమైందండి? అర్థమైందమ్మా? ఉమ్. మళ్ళొక్కసారి చెప్పండి. ఆని ఆవ ఆమ. ఐ ఆవహై ఆమహై. లోట్లకార అజాది పిత్తులు. అం లంగ్లకార అజాది పిత్. అలా చెప్పండి. అమ్మ లోట్లకారంలో ఐదు అమ్మ. 6. అది ఆని ఆవ ఆమ. ఐ ఐ ఆవహై ఆమహై అం. అమ్మ వేరే పక్కన అది. అమ్ ఇవి అనేది లోట్. లంగ్లకారం కదా. ఉమ్. ఆరు, అవును అవును, లోట్లకారంలో ఆరు అజాది పిత్తులు. ఆని ఆవ ఆమ. ఐ ఆవహై ఆమహై. ఉమ్. ఇవి ఆరు. ఉమ్. అజాది పిత్తు. ఉమ్. తర్వాత లంగ్లకారం చెప్పండి. లంగ్లకర అమ్మ ఒకటే కదా ఇక్కడ. చెప్పండి. అమ్మ అజాది పిత్ లంగలకారంలో. అమ్ అజాది పిత్తులు లంగ్లకారంలో. పిత్ ఒకటే, అజాది పిత్ ఒకటే. అమ్. ఉమ్. ఒకటి, ఓకే ఒకటి అమ్మ. యా. సో ఇంకెవరన్నా చెప్తారా? అజాదిపుత్తులు చెప్పండి. లోట్లకారంలో ఉమ్. ఆని ఆవ ఆమ. ఉమ్. ఆ, ఇంకా అదే. ఐ ఐ. ఆవహి ఆమహి అం. ఆ, అంతే. లోట్ ఎంత? లంగ్లకారంలో ఉమ్. అం. ఉమ్. అది. ఓకే. ఇంకెవరు చెప్తారమ్మా? చెప్పండి రాజ్యలక్ష్మి గారు. నేను సత్యవతి. ఓ సత్యవతమ్మ చెప్పండి. ఆని ఆవ ఆమ. ఐ ఐ ఆవహై ఆమహై అం. ఉమ్. ఎలా చెప్పాలి? విడదీసి చెప్పండి. నేను చెప్తానమ్మా. లోట్లకార అజాది అజాదిపిత్తులో పిత్తులు. అజాదిపిత్తులో లోట్లకారం ఆని అజాదిపి. ఆవ ఆమ. అజాదిపిత్తులో ఆని ఆవ ఆమ. ఐ ఆవహే ఆమహే. లోట్లకారము. లంగ్లో అం. అమ్. అం అమ్. ఆకి దీర్ఘం లేదు ఇక్కడ. అమ్. అంటే అం అంటే ఆ, లంగ్లకారం. ఉత్తమం. సూపర్ అమ్మ. సో అవి ఇంకా గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పండి. ఆని ఆవ ఐ ఆ, ఆవహే. ఇది ఆ. ఉత్తమ పురుష చూడండి, ఆమహే అనేది. అవంతా కూడా ఉత్తమ పురుషు. అందుకే ఏమన్నాము? ఆడుత్తమస్య పిచ్చ. అందుకే ఆట వచ్చింది. వచ్చిందా అన్నిటికీ? ఉత్తమ పురుష, అది. అవునండి. ఆ, ఇక్కడ మనకి ఈ దీనికి కూడా ఐలో కూడా ఆట ఉంది. ఆ తర్వాత ఈ. దానికి ప్రత్యయం ఏంటిది? ఇట్. అవునా? మూల ప్రత్యయం ఏంటి ఆత్మనేపదికి? ఇట్. సో ఇట్టులో ఈ మిగిలింది. ఆత్మనేపథం. హా. సో ఇప్పుడు ఈ ఉంది. సో ఇప్పుడు ఆట ఎప్పుడైతే వచ్చిందో దానికి ఏం చేయాలన్నాము? వృద్ధి చెయ్యాలి. రెండింటికి కలిపి వృద్ధి ఏంటిది? ఇకారానికి వృద్ధి ఏంటి? ఈ ప్లస్ ఈ. ఏ కాదు, ఐ. ఎకారానికి వృద్ధి అయ్యి, అవును. ఐ. ఓకే. సో చెప్పండి. ఎవరు చెప్తారు ఇప్పుడు ఇవి మళ్ళీ? ఎక్కువ బస్సు మస్సు ఆని ఉమ్. ఆవ ఆమ. సత్యవతి గారు, నేను సత్యవతి చెప్తాను. చెప్తూ ఐ అయిపోయింది. ఆవహే ఉమ్. ఆమహే చెప్పండి అం శ్రీకాంత్ గారు, లం. చెప్పండి. సత్యవతమ్మ చెప్పండి. అది కంప్లీట్ అయ్యాక శ్రీకాంత్ గారు చెప్పండి. అది అజాది పిత్తులో మిప్పు వస్తు మస్సుకి ఆని ఆవ ఆమ. అదే లట్లకారంలో, అదే లోట్లకారంలో ఇటు వహి మహింగికి ఐ ఆవహై ఆమహై. మిప్పుకి లంగ్లకారంలో అమ్ము. అట్లా చెప్పకండి. ఏం చెప్తున్నారు మీరు? సో ఇక్కడ మీకు అది అలా చెప్పినా కూడా ఇది లోట్లకారంలో అజాది పిత్తులు. ఆ విషయం అది చెప్పండి కదా. ఇటు సైడ్ అజాది చెప్పాను కదా, పిత్. లోట్లకారంలో అజాదికి ఇట్టు వహి మహి. దానికి ఐ ఆవహై ఆమహై. లంగులో మిప్పుకి
అమ్ వస్తుందండి. ఓకే, ఉత్తమం. ఉమ్. సో నేను చెప్తానమ్మా. చెప్పండి. అజాది పిత్తులో లోట్ లకారానికి మిప్పు ఆదేశం, మిప్పు మిప్పుకి ఆదేశం వస్తు ఆని. మిప్పుకు ఆదేశం ఆని, మిప్పు ఆని, వస్సు ఆవ, మస్సు ఆమ, ఇత్తుకు ఐ, వహికి ఆవహి, మహికి ఆమహి, మిప్పుకు ఆమ, అం అంతే లంగ్లకారం ఇది. అదే, ఓకేనా? అబ్బా, ఇప్పుడు సో కొంచెం సంతోషమే. ఇది మూల ప్రత్యయాల పేర్లు గుర్తుండాలి. ఏంటవి? మిప్పు, బస్, మస్. ఇక్కడ మూల ఆవా ప్రత్యయాలు. వచ్చిందంటే బస్ నుంచి వచ్చింది, ఆమా వచ్చిందంటే మస్ నుంచి వచ్చింది, ఆని వచ్చిందంటే మేర్ని. ఏంటో సూత్రం అక్కడ? మేర్ని. తర్వాత సకారానికి లోపం ఎందుకైంది? ఉత్తమ పురుషలో ఏం చెప్పుకున్నాము? లోట్ లకారం చేస్తే, లోటు కాదు, గిత్ లకారం చేస్తే ఏమన్నాము? గిత్. నిత్యంగిత. గిత్ లకారాలు ఏవేవవి? లంగ్, లింగ్, లుంగ్. తర్వాత ఏమొస్తుంది? రింగ్. లోటో లంగ్ వత్, కాబట్టి లోట్. అర్థమైందా? సో లోటునేమన్నాము? లంగువత్ అన్నాము. సో లంగువత్ అన్నాం కాబట్టి కొన్ని కొన్ని దానికి వస్తాయి. ఇప్పుడు ఈ ఉత్తమ పురుష ఈ లంగుని తీసుకుంటుంది, అది లంగులాగా పనిచేస్తుంది అనే విషయాన్ని తీసుకొని అందులో ఉన్న సకారాన్ని లోపం చేస్తుంది. అర్థమైందా? ఇవన్నీ గిత్తులేనా? గకారమిత్, 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 గకారమిత్. సో అప్పుడు ఏమైనా అన్ని గిత్ అయినాయా? సో కాబట్టి వీటన్ని లకారాలలో ఉత్తమ పురుషలో ఉన్న వస్ మస్సుల్లో ఉన్న సకారం ఏమవుతుంది? లోపిస్తుంది. అర్థమైందా? చెప్పరేంటి? అర్థమైంది. అర్థమైంది. నిత్యం, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ లోపిస్తుంది. ఎప్పుడు? గిత్తు లకారాలలో. ఏం లోపిస్తుంది? సకారం. ఏమన్నాము? పదాంతములో ఉన్న సకారానికి ఏమేమి వచ్చాయండి సూత్రాలు? పదాంతములో ఉన్న సకారానికి విసర్గ రావాలి అని చెప్పుకున్నాము. పదాంతములో ఉన్న సకారానికి ఏం చెప్పుకున్నాం? ఇంకా రేఫ రావాలని చెప్పుకున్నాము. ఉకారము రావాలన్నాము, యకారము రావాలన్నాము. అవునా? ఓకారము అవుతుంది గుణమయ్యి, ఉకారానికి గుణమయ్యి ఓ అవుతుంది. ఇంకా ఇంకేం చెప్పుకున్నాం? లోపం. ఇప్పుడు ఏమన్నాం? లోపం అన్నాం. అవునా? ఈ సకారం ఎలా మారిందో మీకు అర్థమైంది ఇప్పుడు. అవునా? ఇప్పుడు గుర్తున్న సూత్రాలు చెప్పండి. సకారానికి లోపం ఎక్కడైతుంది? చెప్పండి. వస్సు లంగ్ గిత్ లకారాలలో ఏంటి? నిత్యులకారాలు. వస్సు మస్సులో ఉన్నటువంటి సకారం లోపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ విసర్గ ఎప్పుడు వస్తుంది? ఏ సూత్రంతో? అంతే. సో ఇప్పుడు ఈ లోపానికి సూత్రం ఏంటిది? నిత్యంగిత. నిత్యంగిత. రేప ఎలా వచ్చింది? ససజుషోరుహు. తర్వాత ఈ ఓ ఎప్పుడు వచ్చింది? ఉకారం ఉంటే ఓ అయ్యింది గుణమయ్యి. ఓకే. సో మరి యకారం ఎప్పుడు వస్తుంది? గుర్తుందా? భో, భగో, అఘో, అపూర్వస్య యోసి. అర్థమవుతుందా? యా వస్తుంది హర్ష పరంగా ఉంటే. అర్థమవుతుందా? మళ్ళీ తర్వాత ఇంకెక్కడ వస్తుంది? హలిచ. ఇంకెక్కడ వస్తుంది? హషిచ. హషిచ. హర్షి వర్ణం పరంగా ఉంటే కూడా ఏమొస్తుంది? యకారం వస్తుంది. అర్థమవుతుందా? భో, భగో, అఘో, అపూర్వస్య యోషి. ఓకే, ఉత్తమం. సో అదండి. ఇంకా సకారానికి లోపం ఎప్పుడవుతుంది? సంయోగం. ఎప్పుడు? సంయోగం గురించి చెప్పండి. సంయోగంలో ఉంటుంది. సంయోగంలో ఎక్కడుంటే? ఆదిగా. సంయోగంలో ఎక్కడ ఉండాలి అది? ఆదిగా. స్వ. ఇప్పుడు ఏంటిది? ఇది సంయోగమేనా?
సో ఇప్పుడు ఆదిగా ఎవరున్నారు? సకారం. సా సకారం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది సకారానికి? లోపం. లోపం. అర్థమవుతుందా? సంయోగములో ఆదిగా ఉంటే సకారం అనేది ఆదిగా ఉంటే లోపం. అక్కడ ఆదిగా అనేది గుర్తుపెట్టుకోవాలి. సంయోగము అనంత అసం. స్కోహో సంయోగం. అంతంలో లేకుండా అమ్మమ్మ స్కోహో రావాలి. స్కోహో అంటే ఏంటి? ఈ సకారం సకారానికి మళ్ళీ కకారం. కకారం. కకారం కూడా అంతే కకారానికి అన్నమాట. అవును. ఈ సంయోగంలో కకారం ఆదిగా ఉండాలి. ఇప్పుడు ఖమా అన్నాను. సో ఇప్పుడు ఏది లోపిస్తుంది? సకారం. కకారం సకారం లోపిస్తుంది. అర్థమవుతుందా? ఉమ్. ఆదిగా సంయోగంలో ఆదిగా ఉన్న కకారానికి లోపం. కానీ ఒక సూత్రం సకారానికి చెప్పింది. కానీ కకారానికి కానీ లోపం వస్తుంది. సో ఇంకొక సూత్రం ఏం చెప్పింది? సంయోగాంతస్య లోపః అని చెప్పింది. దాన్ని తీసేసింది ఎవరు? స్కోహో అనే సూత్రం. ఓకే, స్కోహో సంయోగా అదేమంది, అదేం సూత్రం అది? స్కోహో సంయోగాద్యోరంతేచ. అంతేచ సంయోగంలో ఆది అంతము రెండు కనిపిస్తుంటే ఆదికే అవుతుంది. అర్థమవుతుందా? సంయోగ ఇక్కడ వేయాలి. ఎదురేస్తే అందరికీ అమ్మ ఇప్పుడు అది అర్థం సంయోగా కాకపోతే సరే సూత్రాన్ని వదిలేయండి. ఫస్ట్ ఏం చెప్పాము? సకార కకారాలు లోపము ఎక్కడ? ఆదిగా ఉంటే సంయోగంలో. అంతే. తర్వాత మనం సూత్రం దగ్గరికి తర్వాత వెళ్దాం. ఇప్పుడు వద్దు. అది మీకు చెప్పింది గుర్తుంటే ఓకే, లేకపోతే గుర్తు లేకపోతే దాని గురించి మళ్ళీ తీసి చెప్పుకోవడం ఇప్పుడు వద్దు. ఓకే, నెక్స్ట్ హలాది అపిత్ కదా. సో హలాది అపిత్తులు ఏమున్నాయి? హల్ ఆదిగా ఉండాలి. దానికి అపిత్ అంటే పకారము ఉండకూడదు, పకారం లేకపోవడం. ఉందా ఇక్కడ? తస్సులో పకారం కనిపిస్తుందా? తస్సు థస్సు థా వస్సు మస్సు పకారం కనిపించిందా? లేదు లేదు. త థాస్ ధ్వం వహి మహింగ్ కనిపించిందా? లేదు లేదు. సో అంటే దాన్ని ఏమనొచ్చు? అపిత్ అపిత్. అనొచ్చు. మరి ఏ లెటర్ తో మొదలైంది? త హ థ వ మ. అలాగే అపిత్. హల్తో మొదలైంది. హల్తో మొదలైంది. త థ తర్వాత ధ్వ వ మ. ఏంటివి? హల్లులు. హల్లులు. అది అపిత్. ఎక్కడున్నాయి? ఆదిగా ఉన్నాయి. ఆదిగా ఉన్నాయా లేవా? అదే అవును, ఆదిగా ఉన్నాయి. ఆదిగా ఉన్నటువంటి అపిత్ ప్రత్యయాలు ఏమేమవి? తహ థహ త వహ మహ. చెప్పండి లట్లకారంలో. తహ థహ తహ తహ త వహ మహ. మహ. లట్లకారంలో ఇది లోటు కాదు, లట్. లట్ వర్తమాన లట్. సో లట్లకారంలో ఇవి ప్రత్యయాలు. అర్థమవుతుందా? ఇది తహ మారింది, థహ మారింది, త అయింది, వహ అయింది, మహ అయింది. ఓకే, సకారం విసర్గ అయింది. ఈ థాకి తా ఎందుకు వచ్చింది ఇక్కడ? అమ్మ ఇది తహ త త వహ మహ, ఇది పరస్మయ పది లోపల కదమ్మా. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ థాకి తా ఎందుకు వచ్చింది ఇక్కడ? తాకితాన తస్థస్థమిమాం తాంతం తామః. అదేదమ్మా, అది లంగ్ కదా. లట్టులో తా ఎందుకు వచ్చింది? ఇదేమిటి తర్వాత లట్లనా? థాసికి సే అన్నాము, ద్వే అన్నాము, వహే మహే ఇవన్నీ లట్టులో రాసాము. లట్టు ఎందుకు అది? థాసస్సే అది లట్లకారమే. తర్వాత ఇది థాకి తా రాదు కదా, థానే రావాలి ఇక్కడ. అవునా? ఇది థా రావాలి. తప్పు రాసిన. తా అంటే మధ్యమ పురుష. అక్కడ అరే తాకు తానే. థాకి థానే ఉండాలి. ఇది మహాప్రాణం తాగా రావాలా? సో ఇక్కడ ఏం చేద్దాం? అది వేరే కలర్తో రాయండి. ఇది ఫస్ట్ తీసేయాలి దీన్ని. బ్లాక్ రాయండి. దాని మీకు బ్లాక్ రాస్తే అయిపోతుంది. అరే ఇది ఎల్లో పెట్టేద్దాం ఇక్కడ. అది రాదంటుంది.
కొంచెం కలర్ వచ్చేసింది. ఉమ్. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? బాగానే ఉందా? బ్లాక్ పెట్టనా? అయ్యో మొత్తం పోయిందా? సరిపోయిందమ్మా, బాగానే ఉంది. మొత్తం పోయింది. నిమిషం. అమ్మ బ్లాక్ వేస్తే మంచిగా ఉంటుందమ్మా. సరే బ్లాక్ వేయండి. బ్లాక్ వేసి బ్లాక్ రాస్తే లెటర్ రాస్తే మంచిగా కనబడుతుంది. ఓకే ఓకే, అదే చేద్దాం. ఉమ్. అందరూ మీరు సెకండ్ రాసుకున్న బ్లాక్. అదే, సో మీరు రాసుకున్న వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, దాన్ని మార్చుకోండి. ఇప్పుడు ఎంత బాగా కనబడుతుంది. ఉమ్, అవునండి. సో ఇది మార్చేసుకోండి. సహ తహ త ఉమ్, వహ మహ. అంతే. తర్వాత తే సే లట్లకారం యొక్క ధ్వే. ఉమ్, హలాది అపిత్తి ప్రత్యయాలు. ఉమ్. ఇంకా ఉన్నాయి లట్లకారంలో, చెప్పండి. తర్వాత తే ఆత్మని సే కలిపి. ద్వే ఉమ్, వహే మహే. ఉమ్, లక్క ఇక లట్లకారంలో హలాది అపిత్ ప్రత్యయాలు. ఉమ్, ఓకేనా? తర్వాత ఇక్కడ లోటుకి సిప్కి ఏంటి? హి. రెండు ఉన్నాయి ఇక్కడ. హి ఈ ఒకటి, తత్ తాత్. తాత్ తత్తుగా తాత్, తాతంగ్. శిశి ఏంటిది? తాం తం తాం తం తా. ఉమ్. తర్వాత ఈ తత్ తత్ అమ్మ ఈ కాదండి, సిప్ తాత్. రెండు వస్తాయి ఇక్కడ. ఒక నిమిషం. తాత్ ఏంటది? మళ్ళీ చెప్పండి. మునిగారు ఇదేంటండి? తాత్ అండి. సో హీ, తాత్, తాత్, తమ్, తమ్, తా. అవునండి. సిప్పుకి ఏంటి? హీ. హీకి ఆదేశం ఏంటి మళ్ళీ? శీర్షపిచ్చే కాదు, హీకి ఆదేశం ఏంటి? హీకి ఆదేశము తుహ్యోస్తాతంగాశిషి అన్యతరస్య. హీ అనేది రావాలి సూత్రంలో. హీకి ఆదేశం అంటున్నాం కాబట్టి హీ అనేది సూత్రంలో వస్తుంది. అంటే ఏమంటున్నారు? హీ తుహ్యోహో, తుహ్యోహో హా అంటున్నాం అక్కడ. ఆ హో అనేది అదేంటిది? హీ అన్నమాట. ఓకే. ఓకే. సో తుహ్యోహో అంటే ఏంటి? తూ అనే ప్రత్యయానికి, హీ అనే ప్రత్యయానికి తాత్, తాతంగ్. తాతంగ్ ఆశిషి, ఆశిషి అర్థంలో. ఆశిషి అర్థం అంటే ఏంటి మరి? ఆశిషి అంటే ఏది అప్రాప్తమో అది ప్రాప్తం అని కోరుకో. ప్రాప్తం కాదు, దాని గురించి కోరిక. ఓకే. అప్రాప్తాన్ని ప్రాప్తం అవ్వాలని కోరుకో. సో 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అది ప్రాప్తం కాకపోవచ్చు. ఏంది? పెద్ద పెద్ద కొండలు ఎక్కడం. ఓకే, అది అది జరగని పని. అది జరుగుతుంది ఏదో కొంతమందికి. అర్థమవుతుందా? జనరల్ గా అది జరగదు. 100 ఇయర్స్ 150 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొండలు ఎక్కడం అనేది అసంభవం. ఏది? హిమాలయ పర్వతాలను ఎక్కడము అసంభవం. కానీ అసంభవాన్ని కూడా మనం సంభవం అయ్యేలాగా కావాలి అని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇప్పుడు మట్టి, ఇసుకలో నుంచి నూనె తీయడం అసంభవం, కానీ తీయవచ్చు అని మన ఒక కవి చెప్పాడు. ఏ కవి అయినా? తైలం తీయొచ్చు అని చెప్పాడు కదా. సో ఎడారిలో నీళ్లను పొందవచ్చు. ఏమన్నాడు? తీసే సంభావన ఉంది అని. ఎడారిల్లో నీళ్లను కూడా పొందవచ్చు అన్నాడు. ఎడారిల్లో నీళ్లు సంభవమా? కానే కాదు. అయినా కూడా దాన్ని నువ్వు ప్రయత్నిస్తే, ప్రయత్న లోపము లేనంత వరకు అష్టశక్తులు బయటకు వచ్చేసి చిన్న చిన్న క్రిమికీటకాలు పనిచేసి అవి నీకు సంపాదిస్తాయి, అక్కడ తీసుకొచ్చి పెడతాయి. అర్థమైందా? అక్కడ ఎడారిల్లో నీళ్లు రావడం అసంభవం. ఎవరి ద్వారా వస్తాయి? అక్కడ ఉండే జీవ జంతువులు, భగవంతుడు దాని ద్వారా వస్తాయి. అక్కడ మనకి ఎవరికి మాట్లాడుతున్నారు ఎవరు? ఒక డాక్టర్ల వారా? ఎవరి దగ్గర ప్రాబ్లం వస్తాయి? హలో, చెప్పండి. సో అదనమాట, అక్కడ లభించదు. కానీ ఎవరో ఒకరు, మనము అంత తపన చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం. తపస్సు అంటే ఏంటండి? దాని గురించి తీవ్ర ఆలోచన, అది తపస్సు.
ఏదో అవును. ఒక దాని గురించి తీవ్ర ఆలోచన ఉండడం, సో తీవ్రమైన ప్రయత్నం ఉండడం. సో అవును. అదనమాట. అవును. సో అది భాగీరథ చేస్తున్నప్పుడు ప్రయత్నం. ఆ, సో అది చేస్తున్నప్పుడు ఎవరు సహాయపడతారు అక్కడ? పరమాత్మ. సృష్టి మొత్తం సహకరిస్తుంది. అర్థమైందా? దృశ్య అదృశ్య ఆ, దేవతలు. ఈ సృష్టి మొత్తం సహకరించాలని ఎవరు చెప్తారు? ఆర్డర్ ఎవరిస్తారు? పరమాత్ముడు. పరమాత్మ. అదనమాట. సో అక్కడ ఆయనే ఒక రూపంలో వచ్చి చేయడము, లేకపోతే ఒక రూపంలో వస్తున్నాడంటే ఎలాగా? ఆయన వస్తాడు ఒక రూపంలో? రాలేడు. వస్తాడు. రాలేడు. సో ఒక రూపంలో వచ్చాడు అంటే మళ్ళీ ఏమైపోతుంది? ఆ రూపం వాళ్ళకి ఉంటే ఉన్న వాళ్ళకి అలాంటి ఉమ్, భావనని కలిగిస్తాడు. నువ్వు సహాయం చెయ్యి అనే భావనని వాళ్ళలో కలిగిస్తాడు. అవును. ఓకే. సో భగవంతుడు అందరిలో ఉన్నాడు కదా. ఎవరైతే అది. కోరుకుంటున్నారో వాళ్ళల్లో కూడా ఉన్నాడు. అవునా? అవునండి. అందరిలో ఉన్నాడు. ఇంకా మళ్ళీ అవును. రావడానికి ఏంటిది? వచ్చేదేంటి? పోయేదేంటి? ఏమీ లేదు అక్కడ అవును. కదా. ఆయన వస్తే యదస్తి తన నష్ట అయిపోతుంది కదండి మళ్ళీ. ఆ, ఆయన రాడు. ఆల్రెడీ ఉన్నాడు. ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారండి? లేని వాళ్ళు వస్తారు అవును. కానీ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు? ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు అవును. కదా. ఇంకేంటి? వచ్చేది అవును. పోయేది ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. అవునా? సో అవును. భగవంతుడు ఆల్రెడీ ఉన్నాడు, ఎగ్జిస్టింగ్ అంతటా అమ్మ ఉన్నాడు, నీలో అక్కడ ఉన్నాడు. లేని వాళ్ళకు ఉంటది. ఆ, అదనమాట. లేడు అనేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను స్మరిస్తున్నా అంటే ఏంటి? నేను మర్చిపోతున్నా, అవకాశం ఉంది కాబట్టి నేను స్మరిస్తున్నా. రోజు గుర్తు చేసుకుంటే నీకు స్మరణ ఎందుకండి? అక్కర్లేదు. అది. సో గాలి పీలుస్తున్నా అంటే ఏంటి? రోజు పీలవట్లేదు, అందుకే ఇప్పుడు పీలుస్తున్నావు. ఇప్పుడు అవును. అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటున్నావు అంటే నువ్వు రోజు గుర్తు చేయట్లేదు. గుర్తు చేసే అవును. వాళ్ళకి అవసరం లేదు కదా. ఏం అవసరం లేదు? నేను గుర్తు చేస్తున్నా అని చెప్పడం అవసరం లేదు. నేను అవును. గుర్తొస్తున్నానా అంటారు. గుర్తు ఎందుకు వస్తారండి? మర్చిపోతేనే కదా. అవును. మీరు ఈ మాట మరవడం చాలా లేదు. బాగా ఇది చాలా బాగా చెప్పారు. ఆ. దీనికి ఒక చిన్న మీ టైం కూడా తక్కువే ఉంది మనకి. అయినా ఉమ్. ఏంటంటే ఈ ఈశ్వరుడు పార్వతి ఉమ్. మీకు తెలుసు కదా వాళ్ళిద్దరు. ఉమ్. వాళ్ళు ప్రతిరోజు మన మల్లికార్జున ఒక కొండ ఉందండి మన హైదరాబాద్ పక్క శ్రీశైలం. ఉమ్. ప్రతిరోజు ప్రదోష వేళలో వాళ్ళు విమానంలో అక్కడ దిగుతారంట. ఓ. ఉమ్. ప్రతిరోజు ప్రదోష వేళలో ఉమ్. అలా ఒకసారి దిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఈ సనత్ కుమారులు ఉన్నారు కదా, ఆ సనత్ కుమారుని చూశారండి వాళ్ళు వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆ సనత్ కుమారుడు కూర్చొని అలా ఉన్నాడు. వీళ్ళిద్దరు వచ్చి నిలబడితే సనత్ కుమారుడు ఏం చేయాలి? లేచి నిలబడాలి కదా. అవును. నిలబడలేదు, అలా కూర్చొని ఉన్నాడు. ఉమ్. అప్పుడు ఈశ్వరుడు పార్వతి అడిగారు, ఇదేంటిది మేము వచ్చాము నిలబడ్డాం, కనీసం లేచి నిలబడలేదు, నమస్కారం చేయలేదని అడిగారు. అమ్మ ఎవరు? విజయలక్ష్మి గారు కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. సారీ. విజయదుర్గ ఎవరు? గారు. విజయదుర్గ గారు. అయితే వీళ్ళు అడిగారు ఈశ్వర భారతి, ఇదేంటి మేము వచ్చి నిలబడితే కనీసం లేచి నిలబడలేదు, ఓ నమస్కారం కూడా పెట్టలేదని. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట ఆయన అన్నాడండి, అది నువ్వు ఒకటి ఉంటే నువ్వు లేదనుకుంటే కదా నువ్వు వచ్చినప్పుడు నిలబడడానికి. అంతే, సదా నీ కరెక్ట్. ధ్యానమే. అంతే ఇంకా నువ్వు వస్తే లేచి నిలబడ్డం ఏంటి? అంతే ఎప్పుడు నీ కదా. ధ్యానంలో ఉన్నాను, ఎప్పుడు అది. నీదే ధ్యానం. నువ్వు అవును. వస్తేటి పోతేటి నాకు, నువ్వు నీ అవునండి. ధ్యానంలో నేను ఇప్పుడు సదా. అవును. అంటే ఈశ్వరుడు పార్వతి పొంగిపోయారండి అసలు. ఉమ్. ఆ మాట విని పొంగిపోయారు. అరే ఎంత భక్తిరా అని పొంగిపోయారు. అంతే అండి. ఆ, అది. అక్కడ ఇంకొక చిన్న కూడా ఇందులో విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు అయితే వాళ్ళు పొంగిపోయి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అంతే. ఇంకేది అక్కడ నువ్వే నిరంతరం నాలో ఉంటే నువ్వు ఉన్నావు మళ్ళీ కదా, వరం ఇంకేం అడగడం అవసరం. ఏంటి? వరం నాకేం వద్దు, నీకేమని కావాలి కోరుకో అన్నాడు ఈ సనత్ కుమార్. అసలు దానికోసం వీళ్ళు వచ్చారండి అక్కడికి. అయితే నువ్వు మా కుమారుడిగా పుట్టు అన్నారండి. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఈశ్వర నీకు మాత్రం కుమారుడిగా పుడతాను అని అన్నాడండి. ఇదేంటిది పార్వతి పక్కన ఇదేంటిది, నేను తల్లిని, నన్ను వదిలి ఆయనకి మాత్రం కొడుకుగా పుడతానంటావేంటి? ఏంటిదంటే, అమ్మా నన్ను క్షమించు, ఇంక గర్భవాసం చేయలేను, నన్ను క్షమించమ్మా తల్లి, నేను నీకు మీ ఇద్దరికి పుట్టలేను, ఈశ్వరుడికి మాత్రం కొడుకుగా పుడతాను అంటాడు. అది చాలా విశేషమైన కదండి అది. అవును. ఓకే, ఓకే, ముందుకెళ్దాం. ఉత్తమం. సో అలాగనమాట కదా. అంటే ఎప్పుడైతే అది లేదో దాని గురించి ఆలోచిస్తాం, ఉన్న దాని గురించి ఆలోచించం ఇంకా కదా. ఉన్నది మనం అది అనుభవించడం అంతే. అవునా? అలా అనమాట. సో ఇప్పుడు లోట్లకారంలో మనము చూసుకున్నాము. ఏమేమి లోట్లో చూడలేదు. ఓకే. ఈ సెప్కి హీ అవునండి. ఎప్పుడైతే వచ్చిందో
మళ్ళీ దానికి హీ ఉంటే మళ్ళీ ఇంకొకటి దానికి వికల్పంగా తాత్, ఎప్పుడు ఆశిషి అర్థములో. అవును. అంతే. అదనమాట. సో ఆశిషి అర్థం మీరు చెప్పాలి అనుకోవట్లేదు, అప్పుడు ఈ తాతంగి వాడతానంటే కుదరదు. కుదరదు. ఇది వాడారా మీరు ఆశిషి అర్థంలో, మీరు మీనింగ్లో మీరు మాట్లాడుతున్నారని అర్థం. లేదంటే ఈ తాతని తీసుకురావద్దు. ఎంత కాగిపోవాలి? తూనే అయిపోవాలి. హీ వరకు, హీ వరకు హీ ఆగిపోవాలి. వరకు, హీ వరకు, సారీ హీ వరకు. ఇప్పుడు తిప్పులో అప్పుడు తూలో ఆగిపోవాలి. ఈ అవునండి. తూకి కూడా ఆదేశం ఏంటి? తాతంగ్. తాతంగ్. తాతంగులో ఏం మిగిలింది? గకారం ఇత్తు సంజం గిత్. గిత్ అయ్యింది అంటే ఏమర్థమైంది అక్కడ? ఆత్మనేపది గిత్. ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? ఆత్మనేపది ప్రత్యయం. ఆత్మనేపది గిత్. సో ఈ ప్రత్యయం అనేది ఆత్మనేపది. తాతనిది. అవును, తాతనిది ఆత్మనేపది. మరి ఆత్మనేపది అని చెప్పుకుంటామా, లేకపోతే గిత్ అని చెప్పేసి ఇక్కడ గుణవృద్ధుల నిషేధం అంటామా? అదే చెప్పాలి. ఏం చెప్పాలి? గుణవృద్ధుల నిషేధం అని చెప్పాలి. ఎప్పుడు గిత్తులాగా తీసుకుంటాము? అది సనాది ప్రత్యయం అయితేనే. ఈ తాతంగ అనేది సనాది ప్రత్యయము కాదు. ప్రత్యయాలు 7 రకాలు. ఎన్ని రకాల ప్రత్యయాలు మొత్తం? 7 రకాలు. 7 రకాలు. ఏమేమవి? మీకు తెలిసిన 4 చెప్పండి. కృత్తు, తదితము, కృత్, తద్ధితం. ఇంతవరకు ఎందుకు వెళ్ళిపోయినారు? మీరు ఏం చేస్తున్నారో అందులో లేవా? మసాలా తింగ్ ప్రత్యయాలు. ప్రత్యయం లేదా? తింగ్, తర్వాత సుప్పు ప్రత్యయాలు కూడా ఉన్నాయిగా. సుప్పు ప్రత్యయాలు. ఇంకా వెరీ గుడ్. ఇంకా సుప్పు, ఇంకా ఏంటి? తదిదాలు, తదిత ప్రత్యయాలు. సుప్పు. మెయిన్ దే మర్చిపోతున్నారు. తింగ్ ప్రత్యయాల్లో మనకి మొత్తం పెద్ద చాప్టర్ అదే నడుస్తుంది ఇప్పుడు. అవును. ఏంటది? కృతంతాలు. సార్వధాతుకం. సూపర్ అమ్మా. సార్వధాతుకం, ఆర్ధాతుకం. సో ఏంటిది అది? సార్వధాతుకం ఎలా చెప్పారు? సార్వధాతుకం తింగ్ షిప్ సార్వధాతుకం. షిత్. అదేంటిది? షిత్ ఏంటిది? వికరణ ప్రత్యయాలు. ఏం ప్రత్యయాలు అక్కడ? వికరణ ప్రత్యయాలు. అర్థమవుతుందా? ఇంకా 2 రావాలమ్మా మరి. ఇంకేముంది? వికరణ ప్రత్యయాలు. ఇంకోటి ఏం చెప్పలేదు మీరు? కృదంతాలు కృతరాశ్యము, తదితం రాశ్యం, సుప్పు, వికరణము, తర్వాత ఇక్కడ మీరు చెప్పిందంతా సార్ధాతుకం. ఒక నిమిషం ఆగండి. కృత్ ఏంటిది? అది మీరు చెప్పిన ప్రత్యయాలలో కృత్, తద్ధితము, తర్వాత తింగ్, తర్వాత వికరణం. ఓకే. ఇంకా 2 కావాలి మనకు. అవునా? సుప్పు ఉంది. సుప్పు వచ్చేసింది కదా, సుప్పు. తర్వాత ఇంకోటి ఏంటిది? ఆడవాళ్ళని ఏమంటాం? స్త్రీ ప్రత్యయాలు. ఇంకా ఇంకా ధాతువులాగా మార్చేస్తుంది. ఇంకా ధాతువులాగా మార్చేస్తుంది ఆ ప్రత్యయం వచ్చేవారు? టాప్. అది స్త్రీ ప్రత్యయాలు. ఒక ప్రత్యయం వచ్చి దాన్ని ధాతువులాగే చేస్తుంది, ధాతువుని ధాతువులాగే ఉంచుతుంది. ఎవరు? చెప్పండి, మీరే చెప్పండి కదా. వస్తుంది, మీ అందరికీ తెలుసా? చెప్పండి. అవి 12 ప్రత్యయాలు. ఆకాశంలో ఎవరుంటారండి పొద్దున్న లేవగానే? సూర్యుడు ఉంటాడు. సనాది ప్రత్యయాలు. ఓకే. సనాది ప్రత్యయాలు. అర్థమైందా? మ్యూట్ లో ఉన్నది నేను చెప్తున్నాను. అవునా? సో 7 రకాల ప్రత్యయాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు మీరు ఏమేమి చూసారు? తింగ్ ప్రత్యయాలు, తర్వాత వికరణ ప్రత్యయాలు చూస్తున్నారు. సనాది ప్రత్యయాలు అక్కడక్కడ వస్తున్నాయి మీకు. అర్థమైందా? 3, 5, తర్వాత 7 ఇవి చూస్తున్నాం ఇప్పుడు మనం. ప్రత్యయాలు ఎన్ని రకాలంటే ఏం చెప్తారు మీరంతా? 7 రకాలు. ఏమేమవి? ప్రత్యయాలు, ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు, సుప్పు ప్రత్యయాలు, వికరణ ప్రత్యయం, స్త్రీ ప్రత్యయం, సనాది ప్రత్యయం.
సో ఒక ఆర్డర్లో రాద్దాం దీన్ని. ఓకే. కృత్ మనం ఒక పదం తయారు చేసేటట్లు ఉండాలి. కృత్తాతిం కృతతిం తర్వాత సువిస్త్రీస సువిస్త్రీస కృతతిం సువిస్త్రీస ఏంటి? కృత్ ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు, సుప్ ప్రత్యయాలు, వికరణ ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు. కృతతిం సువిస్త్రీస. సువిస్త్రీస కృతతిం సువిస్త్రీస. మీరు ఈ షార్ట్ టైం ఎక్స్పర్ట్ లా ఉన్నారండి మీరు. అదండి. సో కృతతిం ఏంటది? కృతతిం సువిస్త్రీస ఏంటివి అవి? ఈ ప్రత్యయాలు 7 రకాల ప్రత్యయాలు. ఏంటివి అవి? 7 types 7 of రకాల ప్రత్యయాలు. ప్రత్యయాలు. మొత్తం కృతతిం సువిస్త్రీస. ఏం చెప్పుకున్నాము? కృతతిం సువిస్త్రీస. ఏంటది? క్రి అంటే ఏంటి? కృత్ ప్రత్యయాలు. ప్రత్యయాలు. అవునండి. త అంటే తదిత ప్రత్యయాలు. ప్రత్యయాలు. తిం అంటే తింగ్ ప్రత్యయాలు. సు అంటే సుప్రత్యయాలు. సుప్రత్యయాలు. వి అంటే వికరణ ప్రత్యయాలు. వికరణ ప్రత్యయాలు. స్త్రీ అంటే స్త్రీ ప్రత్యయాలు. స అంటే సనాది ప్రత్యయాలు. సనాది ప్రత్యయాలు. ఓకే. కృతతిం సువిస్త్రీస. ఎన్ని రకాల ప్రత్యయాలు మొత్తము? 7 రకాలు. 7 రకాలు. ఈ సా ద్వారా ఏమైపోతుంది? ఈ ప్రత్యయం ద్వారా ఏమైతుంది? ధాతువులాగే ఉంటది. ఆ ప్రత్యయం వచ్చి ఏమైతుంది? కొత్త ధాతు నిర్మాణం అవుతుంది. ఏమవుతుందండి? ఉత్తధాతు నిర్మాణం. దేని ద్వారా? ఈ ప్రత్యయం ద్వారా. ఈ సనాది మిగతా ప్రత్యయం ప్రత్యయాల ద్వారా. ద్వారా ఏమైపోతుంది? ప్రాతిపదిక మార్పు సంజ్ఞ జరుగుతుంది. వస్తుంది. ఏమొస్తుంది? ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. అర్థమైందా? ఓకే. ఈ మిగతా ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఎవరు వస్తారు? ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ ఎక్కడెక్కడ వస్తుంది? కృత్ ప్రత్యయాలకి, తద్ధిత ప్రత్యయాలకి. ఈ తింగ్ ప్రత్యయాలు ఏమైంది? అన్నిటికీ రాలేదు కదా. సో తింగ్ ప్రత్యయాలు ఏమైంది? ధాతువుకి వచ్చింది. అది అంటే ధాతువుతో వచ్చేది. తర్వాత సుప్రత్యయం ఏంటిది? ప్రాతిపదికంతో వచ్చేది. ఈ వికరణ ప్రత్యయం దేంతో వస్తుంది? ధాతువుతో వస్తుంది. ధాతువుతో వచ్చేవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఈ కృత్తులు. ఓకే. తింగులు. వికరణ ప్రత్యయాలు, తింగులు. ఈ తింగులను ఇంకేమంటాము? ఇక్కడ తద్ధితం అన్నాం. దీన్ని ఇంకేమంటాం? అతద్ధితం. అతద్ధితం. అర్థమైందా? తర్వాత సుప్పు కాదు. తర్వాత వికరణ ప్రత్యయం ఏంటి? కృతింవి. కృతింవి ఏంటిది? అది ధాతువుకి వచ్చేవి. ఓకే. ఓకే అండి. కృతింవి అనేవి ధాతువుతో వచ్చేటువంటివి. ఈ తద్ధిత సుప్పు ప్రత్యయాలు స్త్రీ ప్రత్యయాలు. దేనికి వస్తాయి? ఈ స్త్రీ ప్రత్యయాలు కూడా ధాతువుకే వస్తాయి. ఓకే. అంటే ప్రాతిపదికం అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాతిపదికానికి స్త్రీ ప్రత్యయాలని కలుపుకుంటే అప్పుడు స్త్రీ అవుతుంది. ఓకే. అది వద్దులే ఇప్పుడే. సో ఇది ప్రేయర్ చెప్పేద్దాం కదా, టైం అయిపోయింది. ప్రేయర్ చెప్పేయండి తర్వాత. అయిపోయిందా? ఓకే. చెప్పండి అమ్మా. ఎవరైనా ప్రేయర్ చెప్తారా? ఓం నేను చెప్తామా? చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికి నమస్కారం. ధన్యవాదం అమ్మా. శుభోదయం, శుభరాత్రి. అవునండి. అదే అమ్మ నిన్న ఆచార్య క్లాస్ జరిగిందా? ఆచార్య తెలియదండి. జరిగింది. జరిగిందండి. అదే నిన్న